హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంట శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే కిడ్స్ స్కూల్ దగ్గరికి వెళ్తున్నానండి. అంటే వాళ్ళకి బుక్స్ అవన్నీ తీసుకుందామని చెప్పేసి యూనిఫామ్స్ వచ్చాయన్నారు. కాల్ చేస్తే రమ్మని చెప్పారనమాట. అవైలబుల్గా ఉన్నాయన్నారు. సో వెళ్తున్నాము. వేణుగారు వాళ్ళందరూ వెళ్ళిపోయారు, ఆల్రెడీగా వెయిట్ చేస్తున్నారు. సో నేను ఇప్పుడు వెళ్తున్నాను. స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంకా కొంచెం లేట్ అయిపోయింది అనమాట. ఎందుకనంటే క్యాష్ డ్రా చేసుకొని రావడానికి లేట్ అయిపోయింది. యాక్చువల్లీ కార్డ్స్ అవన్నీ యాక్సెప్ట్ చేయరు కదా అండి స్కూల్లో. ఇక్కడ ఎప్పుడు మాకు ప్రాబ్లం వచ్చేది ఇక్కడే అనమాట. అంటే యూనిఫామ్స్కి బుక్స్ కోసం అని మేము ఎప్పుడు పే చేయడానికి వచ్చినా కూడా క్యాష్ పే చేయమంటారు. ఇంకోండి, స్కూల్ నుంచి ఇప్పుడే వచ్చాము. వాళ్ళిద్దరికి అవసరమైన అంటే బుక్స్ అండ్ యూనిఫామ్స్ తీసుకొని వచ్చాము. జస్సు కిట్కి 13,000 అంట, వేదార్ కిట్కి 15,000 ఇంక్లూడింగ్ యూనిఫామ్స్తో కలిపి. సో చాలా కమర్షియల్గా అయిపోయింది స్కూలింగ్. అంటే ఇప్పుడు ఒకప్పుడు మనం చదువుకున్నప్పుడు ఎంత ఫీజు కట్టామో ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు, ఇప్పుడు అసలుకి ఒక సంవత్సరం చదివేయడానికి అంత ఖర్చు అవుతుంది. నేను తీసుకుంటా. సో కమర్షియల్గా మారిపోయిందండి ఎడ్యుకేషన్ అనేది. నేను ఒక్కదాన్నే తీసుకొని వచ్చా. మీరు రెండు కలిపి ఒకేసారి తీసుకొని వస్తున్నారు. ఫుల్ వెయిట్ ఉన్నాయి. వేదాద్వి బాగా వెయిట్ ఉన్నాయి. జస్విక కన్నా కూడా వేదాద్వి చాలా వెయిట్ ఉన్నాయి. టూ మచ్ అండి. ఇదైతే మాకు ఒక్క చోట కూడా అస్సలు నచ్చట్లేదు. ఏంటి అని అంటే బుక్స్ కి యూనిఫామ్స్ కి కంపల్సరీగా క్యాష్ పే చేయాలనేది మాకు అసలు నాకు ఎస్పెషల్లీ పర్సనల్ గా నాకు నచ్చడం లేదనమాట. కార్డ్స్ ఇలా యూజ్ డెబిట్ అలా యూజ్ చేసుకుంటాం కదా మనమైతే. సో పొరపాటున మర్చిపోయి అక్కడికి క్యాష్ తీసుకోకుండా వెళ్తే మాత్రం మళ్ళీ మనం ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. బ్యాక్ వచ్చి మళ్ళీ క్యాష్ డ్రా చేసుకొని వెళ్ళి క్యాష్ పే చేయాలంటున్నారు. సో ఇదండి. ఇంకా ఈ బుక్స్ ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేసి అన్ని చెక్ చేసుకుని తీసుకొని వచ్చాము అక్కడే. సో వాటికి కవరింగ్ అవన్నీ చేసేసి నేమ్స్ స్టిక్కర్స్ అవన్నీ పెట్టేస్తే బుక్స్ పని అయిపోతుంది ఇంకా. సో చూసారు కదండి, మా ఇంటికి సాయి వెంకట్ వచ్చారు. ఊరి నుంచి వచ్చాక అంటే ఆఫీస్కి వచ్చారు. యాక్చువల్గా ఆఫీస్లో మేము ఇద్దరం కలిసి కొంచెం వర్క్ ఉంటే వర్క్ ఫినిష్ చేసుకొని ఇప్పుడే ఇంటి దగ్గరికి వచ్చాము. జస్సుని చూసి వెళ్తాను వచ్చారు. ఇంకా జస్సు రాగానే పనులు మొదలుపెట్టింది. తన నోట్బుక్స్ ఉంటాయి కదా స్కూల్ ఇచ్చే బుక్స్, అవన్నీ పేర్లు సబ్జెక్టు అవన్నీ రాయిస్తుంది. జస్సు 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 మామతో ఏం చేయిస్తున్నావు? వర్క్. ఇటేమో వేదార్ది రేణు చేస్తుంది. ఓ ఇవి కూడా చేసేయనా? ఇది చూసారు కదా యూనిఫామ్స్ ఇవన్నీ సపరేట్ గా ఒక అంటే వీడియో తీసి పెట్టవచ్చు. అవి అవుటింగ్ వెళ్ళినప్పుడు మనకి ఇంకా నోట్ బుక్స్ కూడా మనం ఇట్లా కవరింగ్ చేసుకోవాల్సి వచ్చేది కదా. అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళే ఇట్లా కవర్ నోట్ బుక్స్ కి వరకు సో ట్రాన్స్పరెంట్ కవర్ ఉంటుంది. ఇలా వాళ్ళే కౌంట్ చేసి ఎన్ని బుక్స్ అయితే అంటే ఎన్ని నోట్ బుక్స్ అయితే మనకి స్టూడెంట్స్ కి ఇస్తున్నారు అన్ని కవర్స్ కూడా ఇట్లా ప్యాక్ చేసి ఇస్తారు అనమాట. అదొక టైం సేవ్ అవుతుంది చాలా వరకు. ఓన్లీ టెక్స్ట్ బుక్స్ కి కవరింగ్ చేయాలి. ఇది మనం ఇది నేను చెప్పనా, ఇవేమో నోట్ బుక్స్ కి వేయడానికి, క్లాస్ నోట్ బుక్స్ కి, అదేమో టెక్స్ట్ బుక్స్ కి వేయడానికి. టెక్స్ట్ బుక్స్ కి ఏమో మనము ఖచ్చితంగా దాని ఏమంటారు కాదు బుక్ కవర్ అనే ఉంది. బ్రౌన్ కవర్ రోల్, సింథటిక్ బ్రౌన్ కవర్ రోల్ అది ఫర్ టెక్స్ట్ బుక్స్. ఇంకా బుక్స్ ఉన్నాయి రా సింగే. అవును నువ్వు పెట్టుకోవు కదా. ఏది ఇట్లా ఎవరు చెప్పారు? ఓయ్ ఓయ్
ఏ మోలాం మామ నేను చూడ్డానికి వచ్చిండు. నేను చెప్పేది వినిపిస్తుందా? బాగా అసలు ఆగట్లేదు జస్ట్ ఫ్యాన్స్ ఎక్కువైపోయాయి. జస్విక 2 ఉందంటే కదా పాప. నిన్న అంటే మొన్న నైట్ వచ్చామండి ఖమ్మం నుంచి, నల్గొండ నుంచి, సారీ దారిలో నల్గొండకి వెళ్ళేసి వచ్చాము. నైట్ వచ్చాము, తెల్లారి మళ్ళా అంటే స్కూల్కి వెళ్ళేసి స్కూల్ నుంచి ఇవన్నీ తీసుకొని వచ్చాము. ఎందుకంటే ఈ రోజు ట్యూస్డే కదా, మంగళవారం వద్దని మండే తీసుకొని వచ్చాము. సో నేను లేనప్పుడు కొన్ని వింతలు విడ్డూరాలు జరిగాయి మా ఇంట్లో. నేనే అంటే చాలా హ్యాపీగా అనిపించింది నేను లేనప్పుడు మా వారి కోసం. సో నా కిచెన్ లో, నా సామ్రాజ్యంలో వచ్చి మీరు అలా చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంతవరకు ఎవరు అంత సాహసం చేయలేదు, చాలా తక్కువ. ఎవరు రాలే అట్లా కదా అండి. అంటే తక్కువ అంటే 1-2 సార్లు సతీష్ వచ్చిండేమో. అంతే, సతీష్ ఒక్కడే. చూడండి వాళ్ళ మామ ఏం తీసుకొని వచ్చాడు. జస్వికకి వేదాంతకి ఇష్టం అని చెప్పేసి స్నాక్స్ ఏమైనా తిందామా అంటే ఇన్ని ఐటమ్స్ ఎవరైనా తీసుకొచ్చుకుంటారు. ఇలా ఎవరైనా తీసుకొని ఏదో 1, 1 or 2 తెచ్చుకుంటారు. హలో సార్ మిమ్మల్ని. ఇది దైపూరి, ఒక్కొక్కరికి ఒక్కొక్క వెరైటీ అంటండి దైపూరి. సో ఇదేమో వేణుగారి కోసము, ఇది నా కోసం కట్లెట్, ప్యాకింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇవి 2 కట్లెట్స్, ఏమో పానీపూరి కోసము స్టఫ్ అన్నమాట, చాట్. ఆనియన్స్ కూడా ప్యాక్ చేయించుకొని వచ్చారా. ఆనియన్స్ పావ్ బాజీ వేదాంత్ కోసము, పానీపూరి జస్విక కోసము. సో ఇన్ని చూడండి, చాలా బాగున్నాయి చూస్తున్నా. అండ్ ఇది వచ్చేసి చాలా ఫేమస్ ప్లేస్ అన్నమాట. సో బాగుంటుంది ఇక్కడ అన్ని కూడా. పానీపూరి నోరు పూరి ఎంత ఉందా లేదా? నాకు వేదాంతకి దహి పూరి చాలా ఇష్టం. పడిపోతే పుల్లారెడ్డి కదా, డి పుల్లారెడ్డి దగ్గర తీసుకొచ్చారు. చాలా బాగుంటదండి మా ఏరియాలో. చంపాపేట. చెప్పండి ఇక ఇంటి అడ్రస్ కూడా. డి పుల్లారెడ్డి అంటే ఉన్నారు, ఏం లేవు, చాలా ఉన్నాయి. ఇప్పుడు చూడండి దండయాత్ర వచ్చినప్పుడు డి పుల్లారెడ్డి స్వీట్ హౌస్ పక్కనే ఉంటది. రకరకాల తిండ్లు. దైపూరి ఇక్కడ చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవి జంక్ ఫుడ్ అనుకోవచ్చండి, కానీ మీరు ఇది జంక్ ఫుడ్ కాదు, హెల్దీ ఫుడ్. యాక్చువల్గా దీంట్లో బీట్రూట్, క్యారెట్, ఇంకోటి ప్రోటీన్. అంటే ఇప్పుడు మీకు దీంట్లో ఏదైతే ఉందో దీని శనగదా, బఠానీ హెల్త్ కి మంచిదే. ఈవినింగ్ స్నాక్ పిల్లలకి దీంట్లో ఫైబర్ వెళ్తుంది, నెక్స్ట్ ప్రోటీన్ వెళ్తుంది. ఎక్కడ పడితే అక్కడ తినొద్దు, కాకపోతే మంచి. మీకు ఎలా అనిపించింది అక్కడ? ఇట్లాంటి ప్లేస్ లో తినిపియండి. జంక్ ఫుడ్స్ అంటే రోడ్ సైడ్ ఉండే వాటికన్నా ఇవి చాలా బాగుంటాయి, వాళ్ళు చాలా మెయింటైన్ చేస్తారు. మా జసి చూడండి, పూరీలు అంటే थोड़ा प्याज डालो भैया और थोड़ा डालो प्याज प्याज डालो थोड़ा प्याज डालो ఇలాంటి పనులు చేస్తుంటే మా చిన్నప్పుడు అయితే అసలు న్యూస్ పేపర్స్ అంటే అందరు వేయించుకోకపోయేవాళ్ళు కదా అప్పుడు. సో వెళ్ళి ఎవరు న్యూస్ పేపర్స్ వేయించుకుంటున్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర కొన్ని అడిగి రిక్వెస్ట్ చేసుకొని తీసుకొచ్చుకొని ఇలా కవర్ చేసుకునే వాళ్ళం అనమాట. అప్పటికి ఇలాంటివన్నీ కలర్ పేపర్స్, ట్రాన్స్పరెంట్ కలర్ ఇవన్నీ లేవు. అప్పట్లో బ్రౌన్ పేపర్ లో కూడా 2 వచ్చేది గుర్తుందా? పేపర్ ఉండేది ప్లస్ మళ్ళీ ఆ పేపర్ కి ప్లాస్టిక్ కోటింగ్, ప్లాస్టిక్ ట్రాన్స్పరెంట్ ఒకటి అంటే లైట్ ఏమంటారు బ్లూ కలర్ లైట్ షేడ్ వస్తుంటే అది బ్రౌన్ మళ్ళీ దాని మీద ట్రాన్స్పరెంట్ కవర్. అవును, చాలా అది గట్టిగా ఉండేది అన్నయ్య, చాలా గట్టిగా ఉండేది కవరింగ్.
బుక్స్ కూడా అసలు నలగకుండా 1 ఇయర్ మొత్తం ఆ కవర్ అదంతా కూడా చదవకపోతే అలానే ఉంటుంది, నలగకుండానే ఉంటుంది. చదవకుండా నీట్ గా ఉంచుకోవడం అనేది, అప్పుడు ఎవరి బుక్ నీట్ గా ఉంచుకుంటే అంత మంచిగా చదివేవాళ్ళం. అలా అని కాదు, అలా ఉంచుకునే వాళ్ళం సార్. ఇంకోటి ఏంటి అంటే చిన్నప్పుడు నోట్ బుక్స్ లో, టెక్స్ట్ బుక్స్ లో నెమలికలు పెట్టుకోవడము, 5 స్టార్, కిట్ క్యాట్ ఇవన్నీ తిన్న తర్వాత వేపర్స్ ఆశా చాక్లెట్ అని వచ్చేది, అప్పుడు వేపర్స్ అన్ని పెట్టుకునేవాళ్ళం. ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వాళ్ళ గ్రేట్ అన్నమాట. నెమలికలు కూడా, నెమలికలు. ఇంకొకటి గుర్తుందా, చిన్నప్పుడు పెన్సిల్ షార్ప్ చేసిన తర్వాత డస్ట్ వస్తుంది కదా, దాన్ని దాచిపెట్టుకునే వాళ్ళం పేపర్స్ మధ్యలో. అది కట్ కాకుండా షార్ప్ చేయడం అనేది అసలు చాలా మనకు అసలు హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉండకపోయేది. ఎవరిది వాళ్ళే ఇట్లా కవర్స్ వేసుకోవడము, బుక్స్ కి నేమ్స్ రాసుకోవడము, డిఫరెంట్ కలర్స్ తోటి, స్కెచెస్ తోటి బాగుండేది ఆ డేస్. అసలు మొన్న నేను ఊరికి వెళ్ళాను కదా, ఊరికి వెళ్ళినప్పుడు కూడా అసలు ఎన్ని మెమరీస్. స్కూల్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాను కానీ, అంటే చూపెట్టాను వేణుగారు వాళ్ళకి, లోపలికి వెళ్దాం అనుకుంటే లాక్ చేసింది. హాలిడేస్ కదా, సమ్మర్ హాలిడేస్ కాబట్టి లాక్ చేసింది. చాలా బాగుంటది స్కూల్ కూడా, అన్ని చెట్లు ఉంటాయి అన్నమాట, మామిడి చెట్లు. నేచర్ మధ్యలో స్కూల్ అన్నమాట, చాలా బాగుండేది. చాలా పెద్ద గ్రౌండ్ అసలు. గవర్నమెంట్ స్కూల్. గవర్నమెంట్ స్కూల్. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ లో అంత నేచర్ మధ్యలో ఉన్న స్కూల్ ఎక్కడ ఉంది? గవర్నమెంట్ స్కూల్ అసలు ఎంత పెద్దగా ఉండేది, చెట్లు ఉండేటివి, బాగుండేది. గ్రౌండ్లు కూడా చాలా పెద్ద గ్రౌండ్స్ ఉండేవి. అక్కడ చదువుకున్న వాళ్ళు ఇప్పుడు ఒక మంచి మంచి పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు చాలా మంది. చేయి పెట్టకు, కట్ అవుతుంది. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా కలిసావా, మీ స్కూల్ మేట్స్? కలవలేకపోయా, కాల్స్ మాట్లాడాను, చాట్ చేశారు చాలా వరకు, వీడియోస్ చూసిన వాళ్ళు కొంతమంది రెస్పాండ్ అయ్యారు. ఎలా ఫీల్ అయ్యారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఆ డేస్ అన్ని మళ్ళీ గుర్తు తెచ్చుకున్నారు, షేర్ చేసుకున్నారు అనమాట. ఇలా ఉండేది కదా, అలా వెళ్లే వాళ్ళం కదా. లేదన్నయ్య, హైదరాబాద్ లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇంకా అబ్రాడ్ లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, ఖమ్మంలో కొంతమంది ఉన్నారు. ఎవ్రీ ఇయర్ ఇట్లా బుక్స్ కవర్స్ చేసేటప్పుడు అన్ని మెమోరీస్ గుర్తొస్తుంటాయి. మా ఇంట్లో కూడా ఇద్దరికి కవర్స్ చేసేటప్పుడు ఇట్లా బ్రౌన్ కవర్స్ అన్ని చేసేటప్పుడు ఇలానే మెమోరీస్ మాట్లాడుకుంటా. అవునా, మీరు ఎప్పుడు నేర్చుకుంటారు? అన్ని మమ్మీ చేయాలా? ఓ జష్ పాప చెప్పండి. జష్ గారు ఎప్పుడు నేర్చుకుంటారు మీరు ఇవన్నీ? ఇప్పుడు వీళ్ళు డబల్ పనులు పెట్టకుండా ఉంటే చాలా, అవి కట్ చేస్తా అని, ఇది కట్ చేస్తా అని, ఫింగర్స్ కట్ చేసుకోవడం కొంచెం టైం పడుతుంది. వేదాంత్ అయితే చేసుకుంటాడు, గుడ్ బాయ్. జస్ట్ కొంచెం టైం పడుతుంది. ఇంకా జస్ట్ గుడ్ గర్ల్. ఆ స్టిక్కర్స్ ఎందుకు నీకు? బుక్స్ కి ఎందుకు పెట్టాలి? మేము ఏం చేసేవాళ్ళం అంటే, ఒక వైట్ పేపర్స్ తీసుకొని షేప్స్ ఇలానే కట్ చేసేవాళ్ళం. కర్వ్స్ అన్ని కట్ చేసేసి మంచిగా నేమ్స్ రాసి స్టిక్ చేసుకునే వాళ్ళం. అప్పుడు స్టిక్ చేయడం అంటే రైస్ ఒకటి, ఇంకొకటి చిన్న గమ్ బాటిల్ వచ్చేది, క్యామెల్. అవునవును, బ్లూ కలర్ బ్రష్ ఉంటుంది, చివరికి బ్రష్ ఉంటుంది, దానికి ఇట్లా రబ్ చేసి దాని మీద అది ఇంత లావు ఇట్లా ఉంటుండే కదా. అది ఒక బాక్స్ కొనుక్కొని 3-4 వాడుకునేది. అప్పుడే ఇంక్ ఫిల్లర్స్ అని చెప్పేసి అవి స్కూల్ కి వచ్చేవాళ్ళు అనమాట. ఇంక్ పెన్స్ అవన్నీ ఫిల్ చేసుకునేటివి, అవన్నీ తీసుకొచ్చి. నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఒకసారి నేను స్కూల్కి వెళ్తుంటే మా ఫ్రెండ్ ఏం చేసిండంటే, బచ్చల చెట్టు ఉంటది కదా, బచ్చల చెట్టుకి అవి ఉంటాయి కదా, అరే ఇంకెట్లా చేస్తారో తెలుసా నీకు అది అంటే, నాకు తెలియదు అని చెప్తే ఒకసారి నీకు చూపిస్తారా అని చెప్పేసి ఆ బచ్చల చెట్టు కడిగి తీసుకెళ్లి బాగా బ్లాక్ కలర్ ఉన్నది అని తీసుకొని పిండిండు. వచ్చేసరికి ఏమైంది, మొత్తం నేను చూసి నిజమేనేమో ఇట్లనే చేస్తారేమో అని ఒకసారి నా రిఫిల్ అయిపోతే మొత్తం పిండి దాంట్లో పోసి చేస్తే అసలు రాలేదు. అంటే ఆ తర్వాత అనిపించింది, అంటే చెప్పింది అబద్ధం, ఏదో కామెడీ చేసిండు నాకని. కొన్నిసార్లు ఆ పాత సిల్లీ థింగ్స్ అన్ని తలుచుకుంటే
భలే ఫన్నీగా చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. మామూలుగా కాదు. ఇంకోటి ఇట్లా ఇందాక మనం అనుకున్నాం కదా, టెక్స్ట్ బుక్స్ తో కూడా మేము లీజర్ పీరియడ్ దొరికితే ఎవరైనా సార్ రాలేదు ఎవరైనా రాలేదంటే వాటితోనే మేము గేమ్ ఆడేటోళ్ళం. క్రికెట్ ఆడేవాడు. అదే క్రికెట్. ఆ క్రికెట్ లో ఎట్లా అంటే బుక్ మనం అంటే చేస్తుంటే స్వైప్ చేస్తుంటే దాంట్లో ఎక్కడైనా ఆపై అంటే సడన్ గా ఓపెన్ చేసి దాంట్లో 6 వస్తే 6, 4 వస్తే 4 అట్లా ఫస్ట్ ఎవరైతే 100 చేస్తారో ఆ వాళ్ళకి ట్రీట్ ఇవ్వాలి. లాస్ట్ లో 0 వస్తే అవుట్. అవుట్. బాగుండేది గేమ్స్. ఇప్పుడు వీళ్ళకి ఇవేం తెలియదు. అవును. మీరు కూడా ఎవరైనా అంటే వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా మీరు ఇలా ఆడుంటే మీ ఫ్రెండ్స్ తోనే మీరు కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీరు అంటే చదువుకున్న రోజులలో మీకున్న స్వీట్ మెమరీస్ మీరు చేసిన అంటే ఇలాంటి అసలు లైఫ్ లో స్కూల్ డేస్ అనేది గోల్డెన్ డేస్. స్కూల్ డేస్ అప్పుడు ఉన్న ఫ్రెండ్స్ లైఫ్ టైం గుర్తుంటారు. మధ్యలో ఎంతమంది వచ్చినా క్లోజ్ ఫ్రెండ్స్ అయినా కూడా స్కూల్ ఫ్రెండ్స్, స్కూల్ టీచర్స్, ఆ గ్రౌండ్. మన పేరెంట్స్ కి లేనిది మనకున్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పటికి మాక్సిమం ఇప్పుడు అందరూ వాట్సాప్ గ్రూప్స్ లో ఇంకా టచ్ లో ఉన్నారు. అదొక మనకి లక్. అది ఇంకా ప్రీవియస్ మన పేరెంట్స్ టైం వాళ్ళకంటే ఈ ఫెసిలిటీస్ లేవు. అవునవును. సో ఫ్రెండ్స్ ఏంటంటే అప్పుడప్పుడు ఎవరైనా లేకపోతే మళ్ళీ గ్రూప్ క్రియేట్ చేసుకోండి, టచ్ లో ఉండండి. రేణు మన వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు రావణపేటలో స్కూల్ చూయించింది. అదేంటంటే ప్రైమరీ స్కూల్. 5th వరకే ఉన్నట్టుంది. దాని తర్వాత తను చదువుకుంది ప్రైవేట్ స్కూల్ ఖమ్మము. దాని తర్వాత ఓకే అదే దాని తర్వాత ఇంటర్ అక్కడే అయింది, డిగ్రీ కూడా అక్కడే అయింది ఖమ్మంలో. డిగ్రీలోనేమో హాస్టల్ అనుకుంటా, హాస్టల్ నుండి చదువుకుంది. ఇంటర్ హాస్టలా? ఓకే. సో అక్కడికి పోయినప్పుడు అవన్నీ చెప్తుంటది అనమాట, ఖమ్మంలో తిరుగుతుంటే అది మా కాలేజ్, ఇది మా స్కూల్ అని. ఒకసారి మా ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చినప్పుడు పోయినప్పుడు చూయిస్తుండే ఇదే మా స్కూల్ అని. అక్కడే ఉన్నాం, స్టక్ అయ్యాము ఆ గల్లీలో నుంచి వెళ్ళి. అసలు చాలా సార్లు చెప్పాను అనమాట, అక్కడ ఒక రామాలయం సెంటర్ ఉంటుంది అన్నయ్య. సండేస్ ఎక్స్ట్రా క్లాసెస్ ఉంటాయి కదా 10th 9th అప్పుడు 10 రూపీస్ కి పార్సిల్ అనమాట బోండా, మైసూర్ బజ్జీ. వాటి కోసము ఫ్రెండ్స్ అందరం అంటే ఒక్కొక్క ఇద్దరు ఫుల్ బోండా ప్లేట్ తినలేకపోయే వాళ్ళం అనమాట. 2 బోండా తినడం కోసం అని చెప్పేసి షేర్ చేసుకునే వాళ్ళం. అలా వేసుకొని సండే రోజు మంచిగా బ్రేక్ఫాస్ట్ మాకు ఇంకా అదే ఎవ్రీ సండే వచ్చిందంటే తెచ్చుకునే వాళ్ళం అనమాట. ఇంకా మాకు అప్పట్లో ఏంటంటే నల్గొండలో ఉన్నప్పుడు ఒక సెంటర్ అనమాట, క్లాక్ టవర్ సెంటర్ అంటారు. అక్కడి నుంచి డౌన్ వెళ్తే రామగిరి అంటారు. అక్కడ ఏంది ఇది ఉంటది కదా ఎగ్ బజ్జీ, ఎగ్ బోండా అంటారు కదా, అది దొరికేది. అది ఎందుకో నాకు అక్కడనే స్పెషల్ గా అనిపించేది. మేము సైకిల్ మీద వెళ్ళి ఆ బోండా తినేసి మళ్ళీ వెళ్ళేటోళ్ళం. అంటే ఆల్మోస్ట్ ఒక 5 కిలోమీటర్స్ పోవడం, 5 కిలోమీటర్స్ రావడం. సో ఆ ఎక్స్పీరియన్సెస్ అన్ని ఇప్పుడు తలుచుకుంటే అంటే అప్పుడు తెలియకుండా ఎక్సర్సైజ్ అయ్యేది కదా, సైక్లింగ్ చేసేటోళ్ళము, ఫ్రెండ్స్ తో ఎక్కువ చిల్ అవుట్ అయ్యేటోళ్ళము. కానీ కొన్ని మెమోరీస్ ఏంటంటే అన్ఫర్గెటబుల్ అనమాట. అవును. అవేంటంటే ఇలా సిచ్యువేషన్స్ లో మళ్ళీ మన పిల్లలే మనకి రిమైండ్ చేస్తారు. అవును. నిజంగా. కానీ మన డేసే గోల్డెన్ డేస్ కంపారిటివ్ ఇప్పుడు. అప్పుడు మనకి టెక్నాలజీ లేకున్నా ఎంజాయ్ చేసేటోళ్ళము. ఇప్పుడు హ్యూమన్ ఇంటరాక్షన్స్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు హ్యూమన్ ఇంటరాక్షన్స్ చాలా తక్కువ. స్కూల్ కి వెళ్ళామా ఫ్రెండ్స్, ఇంటికి వచ్చామా మళ్ళీ వాళ్ళు మర్చిపోతారు. అప్పుడు ఒక్కళ్ళ ఇంట్లో టీవీ, చిత్రలహరి వస్తుందంటే ఆ లైన్ లో ఉన్న వాళ్ళందరూ ఫ్రైడే చిత్రలహరి. నాకు ఇంకా గుర్తు, చిత్రలహరి బిఫోర్ దూరదర్శన్ న్యూస్ వచ్చేది. అవును, 15 minutes ఉండేది. శాంతి స్వరూప్ గారు చాలా చాలా అసలు ఇప్పటికీ న్యూస్ అంటే ఆయన వాయిస్ వినిపిస్తుంది. శాంతి స్వరూప్ గారు తెలుగు యాంకర్ ఆయనే కదా. ఇంకోటి ఆయన మాట్లాడడం కూడా చాలా అంటే ఏ వార్తను ఎలా చదవాలో అలా విత్ ఎమోషన్ ఎక్స్ప్రెషన్. అది సండే, అది సండే బ్లైండ్ న్యూస్. బ్లైండ్ పీపుల్ కోసం, బ్లైండ్ కాదు చెవిటి వాళ్ళ కోసం సైన్స్. అది ఓన్లీ సండే వచ్చేది, కూడా హిందీలో వచ్చేది. అవును. ఇంకోటి మన అంటే ఇప్పుడు ప్రాంతీయ భాషా చిత్రం అని ఒకటి వచ్చేది సండే ఈవినింగ్. అది మార్నింగ్ ఈవినింగ్ నాకు గుర్తులేదు. ఒకటి తెలుగు సినిమా వచ్చేది. ఒక్కోసారి ఏంటంటే ఒక సండే ప్రాంతీయ చలనచిత్ర తెలుగు వచ్చేది, మళ్ళా ఇది వచ్చేది తెలుగు. అసలు శక్తిమాన్ ఇవన్నీ ఎప్పుడో తెలుసా, ఆల్మోస్ట్ మనం 6th 7th కలర్ టీవీ వచ్చిన కొత్తలో. నేను అప్పట్లో అది ఇంకా గుర్తు. నేను స్కూల్ నుంచి రాగానే అది ఈవినింగ్ 4 o'clock అనుకుంటా, ఇంట్లో నేను బ్యాగ్ పెట్టగానే మొగల్ రేకులు స్టార్ట్ అయ్యాయి. మొగల్ రేకులు కాదనుకుంటా, రుతురాగాలు.
రుతురాగాలు ఉషా కిరణాలు. ఉషా కిరణాలు కాదు. ఆహా, అదే ఈటీవీదేమో ఉషా కిరణాలు అంటే అది వచ్చేది. రుతురాగాలు అదేంటి ఇప్పటికీ గుర్తు. నేను 7th లో ఉన్నప్పుడు అప్పుడే ఈటీవీ లాంచ్ అన్నమాట. 7th 8th లో అనుకుంటా. అప్పుడే ఈటీవీ లాంచ్. అందరం ఈటీవీ లాంచ్ అప్పుడు ఈనాడు పేపర్ లో బాగా వరుసగా 10 days వచ్చింది. అందరం ఒక 20 ఇళ్ల వాళ్ళం ఒక చోట ఉండి ఆ ఈటీవీ లాంచ్ చేసేవాళ్ళు. ఇప్పటికీ గుర్తు. అదేంటి దాని స్లోగన్ ఈటీవీ మీటీవీ అని వస్తుంది. అవును, బాగుండేది. మెమోరీస్ అన్ని వేరు. మావయ్యలు, అత్తయ్యలు, బాబాయిలు అందరం ఒక చోట కూర్చొని. ఇంకోటి కూడా ఏంటంటే స్పెషల్ గా అంటే ఒక ఏదైనా అంటే ఎంజాయ్ చేయాలన్నా టీవీ ఒక్కడనే, గేమ్స్ ఎంజాయ్ చేయాలన్నా ఒక్కడనే. నాకు అంటే మన పిల్లలకి ఇంకా ఇప్పుడు లేదు కానీ అప్పట్లో ఇంకా గోటీలాట అసలు ఎంత అంటే బాగుండేది. అంటే అందరం కలిసి ఆ ఫోకస్ కూడా ఉండేది గేమ్ మీద. ఇంకొకటి హాలిడే వచ్చి మావయ్యలు అత్తయ్యలు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మావయ్యలు అత్తయ్యలు వాళ్ళ పిల్లలు అందరూ ఉంటారు కదా. అప్పుడు ఒక కలర్ టీవీ ప్లస్ వీసీఆర్ రెంట్కి ఇచ్చేవాళ్ళు. అవునవును. ఒక 5-6 క్యాసెట్ తెచ్చుకొని ఇంకా లంచ్ నుంచి డిన్నర్ పడుకునేంత వరకు ఆ క్యాసెట్ అన్ని ఆ రోజు అయిపోతుంది. అది ఒక ఎక్స్పీరియన్స్, మంచి ఎక్స్పీరియన్స్ అదంతా. క్యాసెట్స్ అవన్నీ తీసుకోవడము, మూవీ సాంగ్స్ క్యాసెట్స్ అవి అటు తిప్పితే ఒక మూవీ వచ్చేది, ఇటు తిప్పితే రివర్స్ తిప్పేస్తే మళ్ళీ అది ఆడియో క్యాసెట్స్ 2 సినిమాలే వచ్చాయి పాటలు. బాగుండేది. అది ఇంతకు చెప్పినట్టు అప్పుడు మనకి హ్యూమన్ ఇంటరాక్షన్స్ ఎక్కువ ఉండేవి. పెళ్లివి అయితే కూడా పెళ్లి క్యాసెట్స్ ఖచ్చితంగా వేసి అందరం కూర్చొని చూసేవాళ్ళు. అసలు ఇప్పుడు మన ఆల్బమ్స్ మనం చూసుకుంటే భయం వేస్తుంది. అసలు టైం ఉంది, అసలు చూస్తున్నారు ఎవరైనా. ఒకసారి మ్యారేజ్ అప్పుడు వచ్చినప్పుడు చూసుకున్నవి అసలు కొంతమంది అయితే అసలు చేయించుకోవట్లేదు. హోమ్ టూర్ లాగా ఆల్బమ్ టూర్ చేయాలి ఒకసారి. అవును, నేను మొన్ననే అనుకున్నాము. అంటే మా ఎంగేజ్మెంట్ ఆల్బమ్, నెక్స్ట్ పెళ్లి ఆల్బమ్, ఒకసారి రిసెప్షన్ 3 ఉన్నాయి, మంచిగా ఉన్నాయి, ఒకసారి తీయని చెప్పా. ఇంకోటి ఎడిటింగ్ చేయకూడదు. ఎడిటింగ్ ఏం చేయ యాక్చువల్గా. ఇంకోటి ఏంటంటే జస్సు బర్త్డేది కూడా ఉంది, ఫుల్ వీడియో. జస్వికాది ఉంది, వేదాది, అన్నప్రశ్న అన్ని ఉన్నాయి. అసలు అవన్నీ అన్ని ఒకసారి పెట్టకుండా నెలకు 1, నెలకు 2 పెడితే బాగుంటుంది. యాక్చువల్గా ఈసారి సమ్మర్ హాలిడేస్ పిల్లలకి అంటే టీవీలకి వీటన్నికి దూరంగా ట్రిప్లకి వెళ్ళాం కదా, ఫుల్ ఎంజాయ్ చేశారు. విలేజెస్ లో నేచర్ కి దగ్గరగా అవును, చాలా బాగా జరిగింది సార్. స్టార్ట్ అయింది మాత్రం మీతోనే తిరుపతి. అవును, తిరుపతి ఒక్కటి మీరు ప్లాన్ చేసుకొని మనం వెళ్ళారు, కానీ వేరే అన్ని అయితే అన్ప్లాన్డే. ఖమ్మం వెళ్ళి అట్నుంచి అటు ఇంకొకడికి వెళ్ళి శివకేశవులు ఇద్దరిని కలిసి. అవునవును. కానీ అన్నవరం నాకు టెంపుల్ బాగా నచ్చింది. ఎందుకంటే మన ఇండియా మొత్తంలో అంట బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఒక్క కాడు ఉండే ఒకే ఒక టెంపుల్ అన్నవరం అంట. అంటే ఇప్పుడు పైననేమో సత్యనారాయణ స్వామి ఉంటారు, అంటే విష్ణు రూపం. సత్యనారాయణ స్వామికి ఒక పక్కనేమో అంటే అమ్మవారు ఉంటారు లక్ష్మీదేవి, అటు పక్కనేమో మనకి ఈశ్వరుడిది శివలింగం ఉంటది. అయితే ఇంకోటి అది మనకి మెయిన్ టెంపుల్లో పైన అంటే మెయిన్ గర్భగుడి అలానే ఉంటుంది. పైన గర్భగుడి కింద మనకి బ్రహ్మది టెంపుల్ ఉంది. అయితే అదేంటంటే బ్రహ్మకి అంటే పూజ డైరెక్ట్ చేయొద్దు కాబట్టి ఒక యంత్ర రూపంలో ఉన్నాడు అక్కడ. అసలు అక్కడ అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురిని దర్శించుకొని రావచ్చు. అయితే ఇంకోటి బయటికి వచ్చిన తర్వాత ఆ టెంపుల్ కి మొత్తం రక్షకుడు అంటే అంటే ఎవరు అంటే కాదు, అంటే హయాంలోనే ఆయన అంటే సీతారాముడు పర్యవేక్షణలోనే అన్ని ఉత్సవాలు గాని కళ్యాణం గాని ఏవి జరగాలన్నా కూడా ఆయన హయాంలోనే, అంటే క్షేత్రపాలకుడు ఆయన దాంతోనే జరుగుతాయంట సీతారాముల వారి. అదే